నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో ప్రజలకు కీలక సూచనలు చేశారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే మోసపూరిత మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రకటనలకు ప్రజలు మోసపోవద్దని కమిషనర్ హెచ్చరించారు. గురువారం తెల్లవారుజామున తోకల బక్కన్న ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం కోటగల్లి ప్రాంతంలో ఉన్న బిఎంబి కంపెనీ పేరుతో నకిలీ మల్టీలెవెల్ మార్కెటింగ్ చైన్ ద్వారా పెట్టుబడులు పెట్టిస్తామని నిందితుడు చంద్రశేఖర ప్రసాద్ మోసపూరిత మాటలతో ఆకర్షించాడు. కంపెనీ ఇంగ్లాండ్కు చెందిందని యాడ్స్ రేటింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. నిందితుడు పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు బిఎంబి యాప్ ఇన్స్టాల్ చేసుకుని 84,398 రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. కుటుంబ సభ్యుల పేర్లతో కూడా పెట్టుబడి పెట్టించాడు. అయితే యాప్లో చూపిన డబ్బులు విత్డ్రా కాకపోవడంతో మోసపోయారని గ్రహించాడు. దర్యాప్తులో నిందితుడు 22 మందిని మోసం చేసినట్లు, మొత్తం 750 మంది వరకు బలైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల మొత్తం నష్టం 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఉన్నట్లు తెలిసింది. కంపెనీ లింకులు అన్ని చైనా దేశానికి సంబంధించినవని, డబ్బులు చైనా ఖాతాలకు మళ్లించినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ఎంఎల్ఎం స్కీమ్లకు బలి కాకూడదు. ఎవరైనా మభ్యపెడుతూ పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ వెల్లడించారు. ఓకే సార్, ఓకే అందరికీ నమస్కారం. వాళ్ళ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ జిఎంబి కన్సల్టెన్సీ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఇక్కడ నిజామాబాద్ నడుస్తున్నారు. మన ఇన్ఫర్మేషన్ మీద మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అక్యూజ్ చంద్రశేఖర్ ప్రసాద్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది మామూలు మిగతా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంకా జనాలను యాడ్ చేయండి, మీకు డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏదో ఒక వెబ్ పేజ్లో మీకు చూపిస్తూ ఉంటారు, మీకు మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కానీ విత్డ్రా చేయాల్సిన చేసిన సిచ్యువేషన్కి డబ్బులు ఉండవు, విత్డ్రా చేయలేదు. సో ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటి అంటే మిగతా వాళ్ళని యాడ్ చేయండి, నలుగురిని యాడ్ చేయండి, ప్లీజ్ నలుగురు యాడ్ చేయండి, వాళ్ళు నలుగురు యాడ్ చేస్తాం, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి జనాల్ని ప్రలోభ పెడతారు. జనాలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఒకరిని యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పే స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్ని తప్పుడు స్కీమ్లు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లో కేసులు పెట్టి వాళ్ళ సీఈఓ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ స్కీమ్లు ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మోసపోయేది పేదవాళ్ళు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపిస్తూ ఉంటారు. ఈ వాళ్ళు శేఖర్ దాంట్లో ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఏదైతే ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం. దాని గురించి కొంచెం డీప్గా వెళ్ళాలి. అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో సభ్యులుగా చేర్పించాడు. అది కాకుండా ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఒక 750 మందిని దీంట్లో మెంబర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా 750 మందిని జాయిన్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ దిస్ మనకు తెలియకుండానే ఇక్కడ ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్ లో భాగస్వాములు అయ్యారు. సుమారు 1 కోటి రూపాయల పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్ లో కనపడతా ఉంటే విత్డ్రా చేసుకోలేదు. సో ఇంతమంది మనం మోసపోయారు. ఇంకా నిజామాబాద్ కాకుండా మిగతా చోట్ల కూడా దీంట్లో చాలా స్కీములకి మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, ప్రజలందరికీ ఇటువంటి స్కీముల నుంచి దూరంగా ఉండాలి. ఇట్లాగా మీకు రాత్రే డబ్బులు ఇస్తాము, లేదంటే అసలు నమ్మే సఖ్యం కానీ రిటర్న్స్ ఇస్తాము అని చెప్పేవి వేటిని నమ్మకూడదు. వాటి ద్వారా జనాలు మోసపోవడం తప్ప ఎటువంటి ఉపయోగం కానీ ఎటువంటి నిజము ఉండదు. సో ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి, ఇటువంటి స్కీమ్స్ దూరంగా ఉండండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే
ఇమీడియట్గా పోలీస్ వారికి ఇవ్వండి. దాని ద్వారా మీరు మిగతా ప్రజలు, అమాయకమైన ప్రజలు మోసపోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.